ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు డబ్బులు రావట్లేదు, వర్కౌట్ కావట్లేదు, కనీసం బ్రేక్ ఈవెన్ కావట్లేదు అంటారు. మరి ఏం లేకుండానే అన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా వస్తున్నాయి? సెట్స్ పై అరడజన్, విడుదలకు మరో అరడజన్ సినిమాలు ఎలా రెడీ అవుతున్నాయి? అసలు ఏంటి ట్రేడ్ సీక్రెట్ తెలుసుకుందాం పదండి. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడలా కాదు, అందరి దారి అదే అయిపోతోంది. కాస్త క్రేజ్ వస్తే వెంటనే లేడీ ఓరియంటెడ్ అంటున్నారు. అనుష్క మరోసారి ఘాటి అంటూ వచ్చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే లాక్ చేయనున్నారు మేకర్స్. అలానే నయన్ రక్కయి అనే సినిమా చేస్తున్నారు తమిళ్లో. ఈ మధ్యే మూకుతి అమ్మన్ 2 కూడా మొదలుపెట్టారు. ఈ 2 సినిమాలే కాదు, ఇంకా చాలా సినిమాలు నయన్ చేతిలో ఉన్నాయి. మరోవైపు హీరోయిన్ గాను చిరు సినిమాలో నటిస్తున్నారు. సమంత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ లో చేస్తున్నారు. ఈ సిరీస్ ఆగిపోయింది అనే ప్రచారం జరిగినా అందులో నిజం లేదు, షూటింగ్ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో పాటు ఈమె ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. అందులో ఈ మధ్య శుభం సినిమా నిర్మించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు. ఓవైపు యానిమల్, పుష్ప, చావా లాంటి సినిమాలతో పాటు మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక. కీర్తి సురేష్ సైతం అక్కా సిరీస్ లో మెయిన్ లీడ్ చేస్తున్నారు. పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి ఏ సినిమా చేస్తే అందులో ఆమె డామినెన్స్ కనిపిస్తోంది. అలా ఫీమేల్ డామినేషన్ పెరిగిపోయింది ఇప్పుడు.